హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ యాజ్ యూజువల్ నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయింది 5:15కే అనమాట. సో 5:15 నుంచి 7:30 వరకు కూడా ఇంటిని శుభ్రం చేసుకోవడం, బయట పనులు ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో 7:30 వరకు నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు బిఫోర్ 8 o'clock వరకు కూడా నేను చెరికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట. ఐ మీన్ రైస్ అండ్ కర్రీ. సో ఈ హాఫ్ అన్ అవర్లో తొందరగా అయిపోవాలి. బికాజ్ చెరీ స్కూలు నార్మల్గా అయితే 8:30కి ఇన్ టైం అనమాట. 8:45కి అసెంబ్లీ అనేది స్టార్ట్ అవుతుంది. సో వింటర్ కదా, వింటర్ సీజన్లో ఏంటంటే పిల్లలు కొంచెము చలికి లేవలేరు. అండ్ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు మనం కూడా లేవలేము. సో అందుకని స్కూల్ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్ పెట్టారనమాట. ది చేంజ్ దట్ 8:30 కల్లా స్కూల్లో ఉండాలి, వాళ్ళు గేట్ లోపల ఉండాలి. 8:45కి అసెంబ్లీ యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన పెద్ద చేంజ్ ఏంటంటే, జనరల్గా ఇన్ అండ్ అరౌండ్ స్కూల్ దగ్గరలో ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వాళ్ళు కొంచెం లేట్గా లంచ్ బాక్సెస్ అవి ఇస్తున్నారనమాట. అంటే బిఫోర్ లంచ్ బ్రేక్ టైంకి 11:30, 12 ఆ టైం వరకు లంచ్ బాక్సెస్ అనేవి పంపిస్తున్నారు. బట్ దిస్ వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్కూల్లో స్ట్రిక్ట్గా ఏం చెప్పారంటే, లంచ్ బాక్స్ కూడా పిల్లలతోనే పంపించాలి కంపల్సరీ, తర్వాత వాళ్ళు ఎంటర్టైన్ చేయము అని చెప్పారనమాట. సో ఐ థింక్ ఈ చేంజ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, పిల్లలు ఆన్ టైం స్కూల్కి వెళ్తారు. సో వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా కంపల్సరీగా వాళ్ళతో పాటే పంపించేయాలి. కాబట్టి మనం కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేచి వర్క్ కంప్లీట్ చేసేసి, ఐ మీన్ కుకింగ్, వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అంతా చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. కాబట్టి మనం కూడా ఎర్లీగా లేస్తాము కంపల్సరీగా. సో కాబట్టి ఆబ్వియస్లీ పిల్లలు లేట్ అవ్వకుండా ఉంటారనమాట. సో దిస్ ఈస్ ద చేంజ్. అంటే ఫస్ట్ మనం ఇంట్లో పెద్దవాళ్ళం లేచి మన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటేనే కదా పిల్లల్ని తొందరగా రెడీ చేసి పంపించగలం. సో అదనమాట లాజిక్ అక్కడ. సో ఈ చేంజ్ అయితే ఒక రకంగా ప్లస్ పాయింట్ అనిపించింది. బికాజ్ నేను కూడా కొంచెం ఎర్లీగా లేచి తొందరగా చేసుకోవచ్చు. అఫ్కోర్స్ నేను ఎవ్రీడే చెర్రీకి ఇచ్చే పంపించేస్తాను అనుకోండి, బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు చెప్పాను అనమాట అది. అండ్ బట్ ఏంటంటే, కిండర్ గార్డెన్ చిల్డ్రన్ ఉంటారు కదా, లోవర్ సెక్షన్స్, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏమో పాపము అంత ఎర్లీగా లేచి రెడీ అవి వెళ్ళడము, దట్టు ఇన్ వింటర్ సీజన్లో అనమాట. బట్ ఏంటంటే డిసిప్లిన్ మెయిన్ కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి టైం సెన్స్ అనేది అలవాటు చేయాలి కాబట్టి, అండ్ డిసిప్లిన్గా ఒక పర్టికులర్ టైం అనుకున్నప్పుడు ఆ టైంకి ఆ వర్క్ని చేయాలి అనేది వాళ్ళకి ఇంత స్ట్రిక్ట్గా ఉంటేనే అలవాటు అవుతుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ. కొంతమందికి ఇది నచ్చలేదు, బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బికాస్ పిల్లల్ని ఇంత చలిలో లేపి ఇవన్నీ చేసుకోవాలి అంటే. బట్ ఆబ్వియస్లీ చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తేనే ఆ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది అనమాట. బికాజ్ నేను కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు, వెన్ ఐ మీన్ స్కూలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు కానీ మా ఫాదర్ మదర్ కూడా హాలిడేస్ అయినా సరే, ఈవెన్ సమ్మర్ హాలిడేస్ అయినా సరే మార్నింగ్ 6 o'clockకే లేపేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఒక డిసిప్లిన్ అని కాదు, యునో ఆ మార్నింగ్ లేస్తే బాడీకి యాక్టివ్నెస్ అనేది ఉంటుంది కాబట్టి దట్ లేజినెస్ ఇవన్నీ పోతాయి అనేసి అనమాట. సో స్కూలుతో సంబంధం అనేది లేదనమాట. నేను కానీ మా బ్రదర్ కానీ మార్నింగ్ 6 o'clockకే లేచి వర్క్స్ అవి చేసుకునే వాళ్ళం అనమాట. ఈవెన్ ఇఫ్ హాలిడేస్ అయినా సరే మా డే అనేది అలాగే ఉండేదన్నమాట. హాలిడేసే కదా, ఇంకొంచెం ఒక 1 hour పడుకుంటే ఏమవుతుంది, పడుకొనిద్దాం, అలా ఏం లేదు. మా టైమింగ్స్ ప్రకారం మాకు ఇదిగా ఉండేదన్నమాట. అఫ్కోర్స్ తినడము, ఆడుకోవడం అక్కడెక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండేవి కదా, అవన్నీ మా ఇష్టం. బట్ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అన్న ఇదిలో పెంచారనమాట. సో దట్స్ వై ఐ థింక్ నాకు కానీ మా బ్రదర్ కానీ కొంచెం టైమింగ్ ఇంపార్టెన్స్ అనేది తెలిసిందనమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు చరిత్కి కానీ అండ్ కిట్టుకి కూడా ఇంకొంచెం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా మెంటల్గా ఇలాగే ప్రిపేర్ చేయాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. సో అది చెర్రీ స్కూల్లో తెచ్చిన చేంజ్ అయితే
యా ఇంకా ఏంటి నెక్స్ట్ లంచ్కి అయితే మాత్రము పప్పు పాలకూర అండ్ కొంచెము సొరకాయ ఉంటే అది కూడా కలిపి వేసేసాను అనమాట. అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుంత పొంగనాలు వేశాను. అవి ఉడకలేదేమో అని భయపడ్డాను. బట్ యా అంటే గుంత పొంగనాలు పెనం డైరెక్ట్గా పొయ్యి మీద కాకుండా ప్యాన్ మీద ఈ గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి వేసాను అనమాట. సో బాగా ఉడికినాయి. అండ్ ఇంకా చెర్రీకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అది కూడా ప్యాక్ చేసేసాను. సో చెర్రీలో అయితే కొంచెము ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. లైక్ ఫుడ్ విషయంలో కానీ అది స్కూల్లో ఎంకరేజింగ్గా ఉంటారనమాట వాళ్ళకి. ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఆల్రెడీ అంతకుముందు వ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను కదా. సో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. మేబీ ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి హీ విల్ ఇంప్రూవ్, మొత్తం ఇంప్రూవ్మెంట్ వస్తుందనే అనుకుంటున్నాను అనమాట. అండ్ కంపల్సరీ చెర్రీ స్కూల్కి వెళ్తున్నాడు అంటే మాత్రం కిట్టు అందరికన్నా ముందర రెడీ అవుతాడు. బట్ ఆ రోజు కొంచెము ఎందుకో లేట్గా అయ్యాడనమాట. ఐ మీన్ ఏదో ఆడుకుంటూ ఉండిపోయాడు. సో సడన్గా రిలీజ్ అయ్యాడు అనమాట, ఇల్లంతా సైలెంట్గా ఉందని. సో అన్న స్కూల్కి వెళ్తున్నాడు అంటే హీ ఆల్సో గొట్ రెడీ, వాడు కూడా రెడీ అయ్యి వెళ్తున్నాడు అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు నాకు చెప్తున్నాడు తిరిగి హ్యాపీ హోమ్ అని. ఎందుకంటే చెర్రీ స్కూల్కి వెళ్ళేటప్పుడు హ్యాపీ స్కూల్ అని చెప్పి పంపిస్తానమాట. బట్ కిట్టు ఈ సేయింగ్ టు మీ హ్యాపీ హోమ్ మమ్మీ అని చెప్పి వెళ్తున్నాడు. వాళ్ళు లేని ఆ 10 నిమిషాలు నేను హ్యాపీగా ఉండొచ్చు అనమాట, వాడి ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఏంటంటే పువ్వులు కోసమని వెళ్తున్నాను అనమాట. అస్సలు పువ్వులు అయితే చెట్లకి పువ్వులే ఉంచట్లేదు అనమాట. దేవుడికి పువ్వులు అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ నేను పూజ చేసుకునే టైంకి ఒక్కొక్కసారి పూలు అమ్మడానికి ఆయన ఎర్లీగానే వస్తున్నాడు, లేదా అయితే చాలా లేట్గా వస్తున్నాడు అనమాట. సో ఆ టైం వరకు కూర్చుని పువ్వుల కోసం కొని చేయాలి అంటే ఆ టైం అనేది దాటిపోతుంది అనమాట. అందుకోసం అనేసి మొన్న కదంబ పుష్పాలకి వెళ్ళినప్పుడు చూసాననమాట. ఇక్కడ ఒక ఖాళీ స్థలంలో ఉంది ఆ చెట్టు అయితే, ఎవరింట్లోనూ లేదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి కోసుకొచ్చింది అయితే కాదు, ఖాళీ స్థలంలో ఉందనమాట. ఐ ఫెల్ట్ ఓకే ఖాళీగానే ఉంది కాబట్టి హ్యాపీగా కోసుకురావచ్చు అనేసి కోసుకొచ్చి ఫస్ట్ అవి స్టోర్ చేసుకున్నాను అనమాట. స్టోర్ చేసుకుని తర్వాత ఇంకా పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇట్లా ఎవరింటి ముందన్న ఉంటే కోస్తే తప్పు, వితౌట్ దేర్ పర్మిషన్. ఇట్లా ఖాళీ స్థలాల్లో ఉన్నవైతే పర్వాలేదు అనిపించింది. ఇన్ కేస్ అక్కడ ఎవరన్నా ఉంటే కనుక అడిగి కోసుకొచ్చుకునేదాన్ని. బట్ అది ఖాళీ స్థలం, ఎంటీ ప్లేస్, రోడ్డు పక్కన ఉందన్నమాట అది. సో రోడ్డు పక్కన ఉన్నప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కాబట్టి హ్యాపీగా కోసుకుని వచ్చేసాను అనమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ టైము అంతకుముందు కిట్టు అంత నన్ను విసిగిచ్చేవాడు కాదు. హీ యూస్ టు ప్లే, వాడంతటి వాడు ఆడుకునేవాడు, నేను హ్యాపీగా చేసేసేదాన్ని. బట్ ఈ మధ్యన అయితే మాత్రం కిట్టు నన్ను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రశాంతంగా తినివ్వట్లేదు. ఆబ్వియస్లీ లంచ్ టైంలో విసిగిచ్చేవాడు, బట్ ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ టైంని కూడా వాడే ఆక్యుపై చేసేస్తున్నాడు అనమాట. ఐ మీన్ వాడికి ఏదో డౌట్ వస్తుంది, అది చెప్పకపోతే ఇంకా విసిగిస్తూ ఉంటాడనమాట. అండ్ ఏదో ఒకటి అడుగుతాడు, ఆ టైంకి లేచెళ్ళి ఇచ్చేయాలి, లేకపోతే విసిగిస్తాడు అలా అనమాట. అండ్ ఇంకా ఇంట్లో వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు టైం చూస్తూనే అయిపోయిందనమాట. సో ఇంకా 3:30 అవుతుంది అనేసి చెర్రీని పిక్ చేసుకునే టైం అవుతుందని ఇంకా రెడీ అయ్యి చెర్రీ కోసం వెళ్తున్నాము. సో చెప్పాను కదా నడుచుకుంటూనే వెళ్తున్నామని. కిట్టు కూడా నడుస్తాడో లేడో, ఒక్కరోజు నడుస్తాడు, 2 డేసే నడుస్తాడేమో అనుకున్నాను, కానీ కిట్టు కూడా యాక్టివ్గానే వాక్ చేస్తున్నాడు. నడుచుకుంటూనే వెళ్తున్నాము, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా కిట్టు నడుచుకుంటూనే వస్తున్నాడు అనమాట. సో కిట్టు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగాయి. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక షాప్ చూశాడు, చిన్న సూపర్ మార్కెట్ లాంటిది. సో ఆబ్వియస్లీ షాప్ చూడంగానే చాక్లెట్ అను, బిస్కెట్ అను, ఇంకొకటో ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారనమాట. అదొక్కటి కొంచెం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే షాప్ చూసిన వెంటనే అది కావాలి, తినాలి అని అనుకుంటారు కదా. సో దాని నుంచి అవాయిడ్ చేయాలి అనేసి అనుకుంటున్నా. అది కూడా కొంచెం మెల్లమెల్లగా ట్రై చేస్తున్నా అనమాట. అగో
వెళ్ళేటప్పుడే చెప్తున్నాడనమాట. నాకు అక్కడ అది ఇప్పిచ్చు, ఇది ఇప్పిచ్చు అనేసి. అఫ్‌కోర్స్ రెగ్యులర్‌గా అయితే ఏం తీసుకోను గానీ, ఇన్ కేస్ మరీ బాగా ఎక్కువగా ఇదిగా ఉంది అనుకుంటే తీసుకుంటాను. అంతే తప్ప ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేసి ఎక్కువగా ఎంటర్‌టైన్ కూడా చేయననమాట. బట్ స్లోగా ఆ కొంచెము తి తినేది గూడా ఆబ్వియస్‌లీ దాన్ని గూడా తగ్గించడం కాదు మాన్పిచ్చాలి. బట్ మాన్పిచ్చడానికన్నా ముందు తగ్గించుకుంటూ రావాలి. ఒక్కసారే మానమంటే వాళ్ళు మానలేరు కాబట్టి. సో, అదొక్కటి ట్రై చేస్తున్నాననమాట. అది గూడా సక్సెస్ అయితే కిట్టు అండ్ చెర్రీ ఇద్దరు గూడా ఔట్ సైడ్ ఫుడ్ అంతా కట్ అయిపోయినట్టే అనమాట. సో, ఆ రోజు వెన్స్‌డే గదా! నిన్నేంటంటే చరిత్‌కి వచ్చేసి స్కేటింగ్ ఉంటదనమాట. నేను మర్చిపోయాను. అసలు స్కేటింగ్ బ్యాగ్ మోసుకొని, వాడి లంచ్ బ్యాగు తీసుకొని, ఈ పిల్లలిద్దరిని తీసుకొని ఆ రోడ్డు మీద వచ్చేటప్పుడైతే అబ్బా! చాలా స్కేటింగ్ బ్యాగ్ ఏంటంటే నేను రైట్ సైడ్ షోల్డర్‌కేసుకున్నాననమాట. సో, నాకు ఆల్రెడీ రైట్ సైడ్‌కి కొంచెము స్పాండిలైటిస్ లాగా వచ్చింది. సో, అది ఇంకా హెవీగా అనిపించిందనమాట. చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి పడేస్తానురా బాబు అని ఫీల్ అయ్యాను. స్కేటింగ్ బ్యాగ్ అంటే ఇంక అందులో ఎక్కువగా బరువుండేదేంటంటే స్కేటింగ్ షూసే గదా! చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. సో, అది ఎప్పుడెప్పుడు పడేస్తానా అనిపించి ఇసిరి కొట్టేసాననమాట. సో, థాట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు ఇంకొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వాకింగ్ చేస్తానని చెప్పి నేను బయటికెళ్తాను. ఆబ్వియస్లీ ఈ పిల్లలు ఏదో వాడొక సైకిలు, వీడొక బెన్ 10 యేసుకొని వస్తారనమాట. ఇంక వాళ్ళని అరుచుకోవడమే సరిపోతది. బాయ్ బాయ్.